అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 121వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 122వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 122. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం సర్వజ్ఞ, ఇది 3 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం సర్వజ్ఞాయై నమః అని పలుకవలెను. సర్వజ్ఞ నిత్య మలుప్త జ్ఞాన స్వరూపముతోనూ సామాన్యముగాను సర్వమును తెలుసుకొనున్నది అని అర్థము. నిత్యము అలుప్త జ్ఞానస్వరూపముతోనూ సామాన్యముగాను సర్వమును తెలుసుకొనున్నది అని అర్థము. సర్వజ్ఞ సర్వవిత్, పరమేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వవిదుడు అని శృతి చెప్పుచున్నది. ఆ బ్రహ్మ అనపాయిని బ్రహ్మణి అగు పరమేశ్వరి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి తాదృశ్య సర్వజ్ఞత్వ సర్వవేతృత్వాదులు కలది అగుట చేసి సర్వజ్ఞ అని గానము చేయబడుచున్నది. ఓం ఐం హ్రీం శ్రీం సర్వజ్ఞాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.